నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో 50 ఏళ్ల వయసులో ఆరోగ్యాన్నిచ్చే ఆహారం ఇదే. పసిపిల్లలకు స్మార్ట్ ఫోన్లు చూపిస్తున్నారా? బేరియాట్రిక్ సర్జరీతో షుగర్ జబ్బు మాయం. గుండె జబ్బు వంశపారపర్యంగా వస్తుందా? ఇంకా హెల్త్ టిప్. 50 ఏళ్లు వచ్చాయంటే జీవితంలో హాఫ్ సెంచరీ దాటినట్లే. 5-10 వయసు వచ్చేసరికల్లా మన శరీరంలో ఎన్నో మార్పులు మొదలవుతాయి. 20 ఏళ్ల వయసులో రాళ్లను తిన్నా అరిగించుకునేవాళ్లం. ఇప్పుడేమో ఒక్క ముద్ద తిన్నా అరగటం లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇందుకు కారణం శరీరంలో మెటబాలిజం మారిపోవడమే. ఇలాంటప్పుడు వంటకాలు తగ్గించాలి, పోషకాలు పెంచాలని చెబుతారు నిపుణులు. 50 ఏళ్ల వయసులో ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇల్లు పాతపడే కొద్దీ గోడల్లో పగుళ్లు రావడం సహజమే. అలాగే 50 ఏళ్లు దాటగానే మన శరీరంలోనూ సార్కోపీనియా అనే ప్రక్రియ మొదలవుతుంది. అంటే జీవక్రియల వేగం మందగించి కండరాల సాంద్రత తగ్గిపోతుంది. ఈ వయసులో పొట్టలో గ్యాస్ట్రిక్ యాసిడ్స్ ఉత్పత్తి తగ్గడం వల్ల మనం తిన్న తిండిలోని పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. ఫలితంగా 5-10 వయసులో ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి లోపాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటి కొరత మూలంగా ఎముకలు గుల్లబారిపోతుంటాయి. చిన్న దెబ్బ తగిలినా ఇట్టే విరిగిపోతుంటాయి. అలాగే విటమిన్ B12 లోపం కూడా ఎక్కువగానే కనిపిస్తుంటుంది. విటమిన్ B12 తగ్గడం వల్ల నరాల బలహీనత, జ్ఞాపక శక్తి మందగించడం, తీవ్రమైన రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. 50 ఏళ్ల వయసులో కండరాల బలానికి కావలసిన ప్రోటీన్ లోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. చాలా మంది ఈ సమస్యల్ని వృద్ధాప్య లక్షణంగా భావించి అశ్రద్ధ చేస్తుంటారు. నిజానికి రోజువారీ ఆహారంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ పోషకాల కొరతను సులువుగానే అధిగమించవచ్చని చెబుతారు నిపుణులు. 50 ఇయర్స్ దాటిన తర్వాత ఉమెన్ బాడీలో చాలా ఫిజియోలాజికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ అ ఉమెన్ రీచెస్ 40+ ఇట్ సెల్ఫ్ మెనోపాజల్ ఏజ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. సో 50 ఇయర్స్ తర్వాత స్లోలీ ద బేసల్ మెటబాలిక్ రేట్ అంటే BMR అని కూడా అంటాము, ఎవ్రీ డికేడ్ అంటే వన్స్ ఇన్ 10 years 5 to 10% అనేది తగ్గుతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది BMR. సో అట్ ద ఏజ్ ఆఫ్ 50 దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అ ఉమెన్స్ బాడీ. అంటే చాలా ఫిజియోలాజికల్ చేంజెస్ ఉంటాయి. రింకిల్స్ రావడము, హెయిర్ ఫాల్ ఎక్కువగా చూడడము, ఆర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటే వైట్ హెయిర్ ఎక్కువగా కనిపించడము. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బాడీ చేంజెస్. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి బికాస్ ఆఫ్ ద ఈస్ట్రోజన్ డిక్రీజ్ ఇన్సైడ్ ద ఉమెన్స్ బాడీ. సో ఇలాంటప్పుడు న్యూట్రిషన్ ప్లేస్ అ వెరీ వైటల్ అండ్ అన్ ఇంపార్టెంట్ రోల్, స్పెషలీ ఫార్ ఉమెన్ హూ హ్యావ్ క్రాస్డ్ 50 years. సో ఈ టైంలో వాళ్ళు సరైన ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, స్పెషలీ ప్రోటీన్. ఎందుకంటే ప్రోటీన్ హెల్ప్స్ ఇన్ ఏజ్ రివర్సల్. ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ అప్ ద మజిల్. ప్రోటీన్లో మనకు వేరియస్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాము. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫార్ ఆర్గన్ హెల్త్. అంటే మన బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ని హెల్దీగా ఉంచుకోవడానికి డిఫరెంట్ వైటమిన్స్ అండ్ డిఫరెంట్ మినరల్స్ ప్లే అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రోల్. సో స్పెషలీ ఫర్ అ ఉమెన్ హూ క్రాసెస్ 50, షీ షుడ్ బీ ఆన్ అ బ్యాలెన్స్డ్ డైట్. అంటే ఆహారం అనేది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫామ్లో వాళ్ళు తీసుకోవాలి. స్పెషలీ ప్రోటీన్ అంటే ఎర్లీ మార్నింగ్ టు బెడ్ టైమ్. Protein is seen in different forms. Manak protein powdered form or natural protein form is also fine. And not only this, especially women who have undergone multiple pregnancies, and obviously 50 years varaku vachinappudu they must have undergone 2, 3 or 1 pregnancy, more than 1 pregnancy. So multiple pregnancies whoever have undergone, they have a high chance of osteoporosis. So osteoporosis ante, osteo ante bone, పొరాసిస్ అంటే బోన్స్ మెత్తగా అవ్వడం, సాఫ్టనింగ్ ఆఫ్ బోన్స్. ఇది ఎందుకు వస్తుందంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల. స్పెషలీ ఉమెన్ హూ హ్యావ్ అండర్గాన్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ దే ఆర్ మోర్ ప్రోన్ టు కాల్షియం డెఫిషియన్సీ. అందుకే కాల్షియం రిచ్ ఫుడ్స్ కూడా ఖచ్చితంగా ఒక 50-year-old ఉమెన్ డైట్లో ఖచ్చితంగా తీసుకోవాలి. సో కాల్షియం మనకు ఎందులో రిచ్గా ఉంటుందంటే రాగి, సెసమీ సీడ్స్ అంటే నువ్వులు, నల్ల నువ్వులు ప్లస్ తెల్ల నువ్వులు కూడా. సెసమీ సీడ్స్లో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, రాగిలో ఎక్కువగా ఉంటుంది. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా మనకు కాల్షియం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బటర్, చీజ్, కౌ గీ, లో ఫ్యాట్ మిల్క్,
పనీర్ ఇవన్నిట్లో మనకు కాల్షియం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా లిమిటెడ్ అమౌంట్స్లో, యాడిక్వేట్ అమౌంట్స్లో ఖచ్చితంగా తీసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ కాల్షియం, వైటమిన్ డి ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అ ఉమెన్ హూ ఇస్ 50+ ఇయర్స్. సో నేను వైటమిన్ డి అని చెప్పినప్పుడు సేఫ్ సన్ ఎక్స్పోజర్ ఉండాలి. బికాస్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు అల్ట్రావైలెట్ రేస్, దెన్ దట్ ఈస్ అ వెరీ డేంజరస్ జోన్. ఎర్లీ మార్నింగ్ మనకు 6 AM to 7 AM మధ్యలో just 10 to 15 minutes of direct safe sunlight exposure, our body is going to get the direct vitamin D. It gets synthesized. It is also called a sunshine vitamin. So these are some of the important nutrients: protein, calcium and vitamin D. These three play like a magical nutrients for a woman who has crossed 50 years. వయసు పెరిగే కొద్దీ ఆకలి తగ్గుతుంది, కానీ శరీరానికి కావలసిన పోషకాల అవసరం మాత్రం రెట్టింపు అవుతుంది. 50 దాటాక మనం తినే తిండిలో పోషక విలువలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఎముకల బలానికి, నరాల పుష్టికి రోజు ఉదయం లేదా రాత్రి వేళల్లో 1 గ్లాస్ తక్కువ ఉన్న గోరువెచ్చని పాలు లేదా పెరుగును ఖచ్చితంగా తీసుకోవాలి. రాగులు, సజ్జలు, జొన్నలు వంటి తృణధాన్యాలని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. దీంతో శరీరానికి కావలసిన కాల్షియం, పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. మలబద్ధకం సమస్య దరిచేరదు. కండరాలకు అవసరమైన ప్రోటీన్ కోసం రోజు గుడ్డు, తెల్లసొన, మొలకెత్తిన గింజలు, పప్పు ధాన్యాలు లేదా వారానికి ఒకసారి చేపల కూరను తప్పనిసరిగా తీసుకోవాలి. బాదం, వాల్నట్స్, నానబెట్టిన నల్ల ద్రాక్ష గుండె ఆరోగ్యానికి సంజీవంలా పనిచేస్తాయి. తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలు, రంగురంగుల తాజా పండ్లను రోజువారీ మెనూలో చేర్చుకోవాలి. ఇవి శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ అనే శత్రువుల్ని నాశనం చేసే యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. అవసరమైతే వైద్యుల సలహాతో మల్టీవిటమిన్ సప్లిమెంట్లను కూడా వాడుకోవాలి. Calcium, vitamin D and vitamin B12, these three are extremely important nutrients in a woman's life. Some of the calcium rich foods are ragi, sesame seeds, milk and milk products. Suppose overweight అంటే ఉబకాయంతో బాధపడుతూ ఉన్న వాళ్ళు మిల్క్ అనేది మనకు డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది. వన్ ఇస్ కౌ మిల్క్, వన్ ఇస్ ఫుల్ క్రీమ్ మిల్క్, వన్ ఇస్ బఫలో మిల్క్, వన్ ఇస్ లో ఫ్యాట్ మిల్క్, టోన్డ్ మిల్క్, డబుల్ టోన్ మిల్క్. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు లో ఫ్యాట్ మిల్క్ ఆర్ టోన్ మిల్క్ తీసుకోవచ్చు. దోస్ నార్మల్ ఐడియల్ వెయిట్లో ఉన్న వాళ్ళు కౌ మిల్క్ ఆర్ ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. సో ఫర్ ఈచ్ కండిషన్ ద టైప్ ఆఫ్ మిల్క్ విల్ చేంజ్. కర్డ్, బటర్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. మజ్జిగ, పెరుగు ఇవన్నిట్లో కూడా మనకు కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ డి నేను ఆల్రెడీ చెప్పినట్టు సన్షైన్ వైటమిన్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ సన్షైన్ వైటమిన్. సో సేఫ్ సన్ ఎక్స్పోజర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకు వైటమిన్ డి ఫార్టిఫైడ్ ఫుడ్స్ కూడా దొరుకుతున్నాయి. అంటే కొన్ని పదార్థాల్లో వైటమిన్ డిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఫుడ్ ఐటమ్స్లో. అది యూజువలీ యుఎస్, యూకే, వేరే కంట్రీస్లో దీస్ ఆర్ ఈజీలీ అవైలబుల్. మన ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. సో వైటమిన్ డి ఫార్టిఫైడ్ ఫుడ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు కన్జ్యూమ్, స్పెషలీ ఫర్ అ ఉమెన్ హూ హ్యాస్ క్రాస్డ్ 50 years. అండ్ B12 అనేది ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as cyanocobalamin. B12 vitamin is only present in animal foods. అంటే మాంసంలో, ఎగ్స్లో, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్లో మనకు B12 అనేది కనిపిస్తూ ఉంటుంది. వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్లో B12 ఇస్ 0. సో వెజిటేరియన్స్ వాళ్ళకు B12 సప్లిమెంటేషన్ తీసుకోవచ్చు, బట్ దట్ టు అండర్ మెడికల్ అండ్ క్లినికల్ సూపర్విజన్. ఓన్లీ ఇఫ్ అ మెడికల్ డాక్టర్ ఆర్ అ క్వాలిఫైడ్ డైటీషియన్ ఇస్ రికమెండింగ్ ఓన్లీ, ప్లీజ్ టేక్ ద సప్లిమెంట్స్ అండి. నెవర్ గో ఫర్ సెల్ఫ్ మెడికేషన్. సో సమ్ ఆఫ్ ద B12 రిచ్ ఫుడ్స్ అంటే మన మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, చికెన్, ఫిష్, మటన్ లివర్, ఆర్గన్ మీట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ మిల్క్ ప్రోడక్ట్స్లో మనకు B12 అనేది మంచి క్వాంటిటీలో ఉంటుంది. సో వెజిటేరియన్స్ ఆర్ వీగన్స్ క్యాన్ గో ఫర్ B12 సప్లిమెంటేషన్ ఓన్లీ అండర్ మెడికల్ సూపర్విజన్, ఆర్ B12 ఫార్టిఫైడ్ ఫుడ్ ఐటమ్స్ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ల్యాక్ ఆఫ్ అపిటైట్ అంటే అనెరాక్సియా అంటాము. సో ల్యాక్ ఆఫ్ అపిటైట్, బ్లోటింగ్ ఇష్యూస్, లేదా కొంచెం తిన్నా కూడా ఆయాసపడిపోవడము, లేదంటే డైజెస్టివ్ ఇష్యూస్తో బాధపడుతూ ఉండడము, ఆర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఆర్ ఇంకొక కండిషన్ అంటారు IBS అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళకు IBS చూస్తూ ఉంటాము. లైక్ వాళ్ళు కొంచెం తినేసరికి దే విల్ రష్ టు ద రెస్ట్ రూమ్ ఆర్ ద వాష్రూమ్ because of the bowel movements. అంటే ఇది స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ రిలేటెడ్
తోని వచ్చే డిజీజ్ కండిషన్ ఇది. సో డైజెస్టివ్ ఇష్యూస్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఇస్ ద ఫస్ట్ కీ మెసేజ్ ఐ వాంట్ టు గివ్ యాజ్ అ న్యూట్రిషన్ ప్రొఫెషనల్. రైస్ క్వాంటిటీ మనం తక్కువ తీసుకొని ప్రోటీన్ ఇంటేక్ అనేది మనము పెంచుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ షుడ్ బి ఇంక్రీజ్డ్ ఇన్ ద మీల్ ప్లాన్. ప్రోటీన్తో పాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ఫుల్ వెజిటబుల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ఫుల్ ఫ్రూట్స్లో మనకు వేరియస్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద yellow and orange colored fruits are very rich in vitamin A and vitamin C, which is very good for skin health and overall digestive health also. So gastric issues, especially మనకు digestive issues ప్రివెంట్ చేయాలంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్, టైమ్లీ మీల్స్ తీసుకోవాలి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకొని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ ఇంక్లూడ్ మోర్ ఆఫ్ న్యూట్రీ సీరియల్స్. న్యూట్రీ సీరియల్స్ అంటే మన మిల్లెట్స్ లైక్ రాగి, జోవార్, బాజ్రా, కీన్వా, బ్రౌన్ రైస్. ఇందులో ఏంటంటే ఫైబర్ కంటెంట్, వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు. అలాగే మన నోరు అదుపులో ఉంటేనే 50 దాటాక ఆరోగ్యం అదుపులో ఉంటుంది. 5-10 వయసులో మనం కొన్ని ఆహార పదార్థాలను దూరం పెట్టాలి. తెల్లటి రిఫైన్డ్ చక్కెర, మైదా, బేకరీ ఫుడ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచి మధుమేహాన్ని, ఊబకాయాన్ని తెచ్చిపెడతాయి. అలాగే పచ్చళ్ళు, అప్పడాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. వీటిలో ఉండే విపరీతమైన ఉప్పు రక్తనాళాలపై ఒత్తిడిని పెంచి హై బీపీని తెచ్చిపెడుతుంది. ఇక వనస్పతి, డాల్డా, నూనెలో వేయించిన సమోసాలు, బజ్జీల వంటి ట్రాన్స్ ఫ్యాట్ కలిగిన ఆహారాన్ని కూడా దూరం పెట్టాలి. ఇవి గుండె ధమనుల్లో చెడు కొలెస్ట్రాల్ని పేరుకుపోయేలా చేసి గుండెపోటు ముప్పును పెంచుతాయి. కాఫీ, టీలను అతిగా తాగడం మానేయాలి. వీటిలోని కెఫీన్ శరీరం కాల్షియం గ్రహించకుండా అడ్డుకుంటుంది. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు శరమగీతం పాడాలి. పెయిన్ కిల్లర్ మందుల్ని అతిగా వాడకూడదు. ఈ జాగ్రత్తలు 50 ఏళ్ల వయసులో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి. హెల్త్ న్యూస్ మీకోసం. పసిపిల్లలు ఏడుస్తున్నారనో, మారం చేస్తున్నారనో, తినటం లేదనో వారి చేతికి స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ముఖ్యంగా 2 ఏళ్లలోపు పిల్లలు తరచూ ఫోన్లు, ట్యాబ్ వంటి పరికరాల తెరలను చూస్తున్నట్లయితే అది వారి ఆరోగ్యం, ఎదుగుదలను దీర్ఘకాలంలో దెబ్బతీస్తున్నట్లు బ్రిటన్కు చెందిన పరిశోధకులు గుర్తించారు. బాల్యంలోనే డిజిటల్ తెరల్ని పరిచయం చేయడం మూలంగా తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధం తగ్గడం, మాటలు ఆలస్యంగా రావటం, ఆడుకోవటానికి అంతగా అవకాశాలు దక్కకపోవటం, నిద్ర అస్తవ్యస్తం కావటం, కంటి సమస్యలు, ఊబకాయం ముప్పు పెరగటం వంటి అనార్థాలు పొంచి ఉన్నట్లు పరిశోధకులు గమనించారు. పిల్లల సాంత్వన కోసం డిజిటల్ పరికరాల మీద ఎక్కువ ఆధారపడటం అనేది భావోద్వేగాల నియంత్రణ సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీస్తుండటం ఆందోళనకరం. అందుకే 2 ఏళ్లలోపు పిల్లలకు ఉద్దేశపూర్వకంగా డిజిటల్ పరికరాల తెరలను అస్సలు చూపించొద్దని పరిశోధకులు సూచిస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ల వంటి వాటిని పిల్లలకు దూరంగా ఉంచటం కష్టమే కావచ్చు. కానీ శారీరకంగా, మానసికంగా ఎదిగే కీలకమైన దశలో ఉద్దేశపూర్వకంగా చిన్నారులకు వీటిని చూపించడం వల్ల అర్థవంతమైన ప్రయోజనాలేవీ కనిపించడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. బేరియాట్రిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బరువు తగ్గడం అనేది ఇప్పుడు చాలా తేలికైన వ్యవహారంగా మారిపోయింది. అయితే బరువును తగ్గించే ఈ సర్జరీలను మనలో చాలామంది కేవలం కాస్మెటిక్ సర్జరీలుగా మాత్రమే చూస్తున్నారు. నిజానికి బేరియాట్రిక్ సర్జరీల మూలంగా బరువు తగ్గడంతో పాటు మరెన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా షుగర్ జబ్బు బాగా అదుపులోకి వస్తుంది. కొంతమందిలో మధుమేహం పూర్తిగా తగ్గిపోతుందని చెబుతున్నారు డాక్టర్లు. బరువును తగ్గించే సర్జరీతో షుగర్ జబ్బు ఎలా తగ్గిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా వరకు ట్రూత్ ఉన్నది దాంట్లో. ఏమంటే టాబ్లెట్స్ ఉండేవాళ్ళు పూర్తిగా మానిపోతారు చాలామంది. ఎప్పుడు 2వ రోజుకి ఆపరేషన్ అయిన 2వ రోజుకి చాలామంది. కొందరికి ఇన్సులిన్లో ఉంటారు. కొంతమంది ఇన్సులిన్ వాళ్ళు టాబ్లెట్స్కి వస్తారు. టాబ్లెట్స్ నుంచి అది కూడా లేకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మేము స్టడీ చేసినామండి లాంగ్ టైమ్ ఎగో. 2012కే పబ్లిష్ చేసినాం. వాటిలో 200 పేషెంట్స్ చేస్తే ఇన్సులిన్ ఉండేవాళ్ళు ఇన్సులినే ఉపయోగించలేం వల్ల. కొంతమంది మాత్రము టాబ్లెట్స్లో ఉన్నారు. చాలామందికి ఇన్సులిన్ లేకుండా పోయింది. ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నాం, మంచి ఆహారం తీసుకుంటున్నాం, ఇక మాకు గుండె జబ్బు వచ్చే అవకాశమే లేదని అనుకుంటారు మనలో చాలా మంది. నిజానికి మన జీవనశైలి ఎంత బాగున్నా మన జీన్స్లో గనక ముప్పు ఉంటే గుండె జబ్బు నిశ్శబ్దంగా తలుపు తడుతుందని చెబుతారు డాక్టర్లు. తాత ముత్తాతలు, అమ్మా నాన్నల నుంచి ఆస్తులే కాదు, వారి గుండె జబ్బుల చరిత్ర కూడా మనకు వారసత్వంగా వస్తుంది. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నప్పుడు ఏం చెయ్యాలో, ఎలా జాగ్రత్త పడాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె జబ్బులు నిజంగా వారసత్వంగా వస్తాయా? గుండె జబ్బులు అనేవి వారసత్వంగా వచ్చే గుండె జబ్బులు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మనకి కార్డియోమయోపతీస్ అంటాం. అంటే అందులో హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే గుండె కండరాలు వాపు రావటం, ముఖ్యంగా సెప్టమ్ అనే ఏరియాలో ఎక్కువ వాపు రావటం, వాళ్ళల్లో ఏంటంటే సడన్గా చనిపోవటం, గుండె దడగా ఉండటం, ఎరిథ్మియాస్ అంటాం అవి రావటం, దీనివల్ల సడన్ కార్డియాక్ డెత్ అనేది వీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే గుండె కండరాలు వీక్ అయిపోయి దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావటం అనేది ఇది కూడా వంశపారంపరంగా వచ్చే వ్యాధుల్లో ఒకటి. తర్వాతది ఎరిథ్మియాస్ అంటే గుండె లయలో తేడా రావటం వల్ల ఎరిథ్మియాస్ అనేవి కొన్ని రకాలైన ఎరిథ్మియాస్ కూడా మనకి వంశపారంపరంగా వస్తాయి. అందులో ముఖ్యమైనవి లాంగ్ క్యూటీ సిండ్రోమ్, బ్రుగాడా సిండ్రోమ్ అనేవి ఉంటాయి. తర్వాత కొలెస్ట్రాల్కి సంబంధించినవి కూడా వంశపారంపరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటి వల్ల చిన్న వయసులోనే గుండె జబ్బులు రావటం, ఫ్యామిలీ మొత్తంలో చాలామందికి హార్ట్ అటాక్లు రావటం, సడన్గా చనిపోయే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. తల్లిదండ్రులకు హార్ట్ ప్రాబ్లం ఉంటే పిల్లలు ఏ వయసు నుంచే జాగ్రత్తలు మొదలు పెట్టాలి? మనకి తల్లిదండ్రులకు కానీ ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మనం చిన్న వయసు నుంచే మనం దాన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటాయి. చిన్న వయసు అంటే మనం స్కూలింగ్ అప్పటి నుంచి బరువు కంట్రోల్లో పెట్టుకోవటం, ఎక్కువ గేమ్స్ ఆడటం, బయట జంక్ ఫుడ్ అవి తగ్గించటం, 30 to 40 ఇయర్స్ రాగానే ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ చేయించుకోవటం, షుగర్ వస్తే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవటం, బీపీ కంట్రోల్లో పెట్టుకోవటం, బయట జంక్ ఫుడ్ అవి తగ్గించటం, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ అలవాట్లు లేకుండా ఉండేటట్టు చూసుకుంటే అనే జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ చరిత్ర ఉన్నవారు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్షలేంటి? మనకి కుటుంబ పరంగా హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు 30s to 40s ఆర్ స్పోర్ట్స్ పర్సన్స్, వాళ్ళకి ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇంకా ఎర్లియర్ ఏజెస్లో ముఖ్యంగా చేసుకోవాల్సిన పరీక్షలు ఈసీజీ, 2D ఎకో, ఎక్సర్సైజ్ స్ట్రెస్ టెస్ట్ ఆర్ థ్రెడ్మిల్ టెస్ట్ అంటారు. తర్వాత జన్యుపరంగా ఎరిథ్మియాస్ ఉన్న వాళ్ళకి హోల్టర్ ఎనాలిసిస్, లేకపోతే కార్డియోమయోపతీస్ ఉన్న వాళ్ళకి కార్డియాక్ ఎంఆర్ఐ, తర్వాత లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. జీవన శైలిని మార్చితే జన్యుపరంగా వచ్చే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించగలమా? మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే జన్యుపరంగా వచ్చే గుండె జబ్బుల్ని పూర్తిగా అరికట్టలేం. కాకపోతే ఆ డిసీజ్ సివియారిటీని తగ్గించుకోవచ్చు, ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ని తగ్గించుకోవచ్చు. చిన్న వయసులోనే వచ్చేదాన్ని కొంచెం మనం కొన్ని ఇయర్స్ మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు. ప్లస్ దానివల్ల సివియారిటీ, సపోజ్ ఇప్పుడు హార్ట్ అటాక్ ఫ్యామిలీస్లో ఉందనుకోండి, మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవటం వల్ల ఆ హార్ట్ అటాక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే సడన్ డెత్స్ కానీ, ఎరిథ్మియాస్ అంటారు గుండె లయలో తేడా కానీ, హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్లకుండా ఉండటం, ఇవన్నీ నివారించుకోవచ్చు. యువతలో అకస్మాత్తుగా వచ్చే గుండెపోటుకు కుటుంబ చరిత్ర కారణంగా ఉంటుందా? యువతలో సడన్గా వచ్చే హార్ట్ అటాక్కి ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు మన ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ డిసీజెస్ ఉన్నాయని మనం ఒక క్లూ వస్తుంది అంటే చిన్న వయసులో హార్ట్ అటాక్ రావటం, 50 ఇయర్స్ లోపు వాళ్ళు సడన్గా చనిపోవటం, లేకపోతే ఒక ఫ్యామిలీ తీసుకుంటే మల్టిపుల్ మెంబర్స్కి హార్ట్ అటాక్ చిన్న వయసులోనే రావటం, లేకపోతే ఆడుతూ సడన్గా చనిపోవటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కరెక్ట్గా చేస్తున్న కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండటం, ఇవన్నీ ఏంటంటే మనకి క్లూస్ అనమాట ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. వీళ్ళల్లో జాగ్రత్తగా ఉండాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. గుండె జబ్బుతో పాటు కొలెస్ట్రాల్ సమస్యలు కూడా వారసత్వంగా వస్తాయా? గుండె జబ్బులతో పాటు కొలెస్ట్రాల్కి సంబంధించిన జబ్బులు కూడా వారసత్వంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్నే ఇన్హెరిటెడ్ హైపర్లిపిడిమియాస్ అంటారు. వీళ్ళల్లో ఏంటంటే మనం సన్నగా ఉన్న, ఫిజికల్లీ యాక్టివ్గా ఉన్న, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటున్నా సరే వీళ్ళలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి వీళ్ళని చూసినప్పుడు ఎలా క్లూస్ వస్తాయి అంటే చిన్న వయసులో హార్ట్ అటాక్ రావటం, ఫ్యామిలీలో చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండటం, లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాల్ లెవెల్స్ మోర్ దెన్ 190 ఉండటం, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఫిజికలీ యాక్టివ్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుని మంచి ఆహారం తింటున్నా సరే వీళ్ళల్లో ఎక్కువ ఉండటం,
ప్లస్ ఇంకోటి టెండాన్స్ యాంథోమాస్ అంటాం. అంటే మనకి కాళ్ళకి సంబంధించిన టెండాన్స్ కానీ చేతుల దగ్గర చిన్న చిన్న కొలెస్ట్రాల్ గడ్డల్లాగా కట్టడం. జాంతిలాస్మాస్ అంటే కంటి పైన కొలెస్ట్రాల్ ప్లాక్స్ లాగా డిపాజిట్ అవ్వటం. ఆర్కస్ సెనిలస్ అంటే మనకి కార్నియా చుట్టూ కొలెస్ట్రాల్ చేరటం. ఇవన్నీ క్లూస్ అనమాట. మనకి కొలెస్ట్రాల్ ఫ్యామిలీ హిస్టరీలో కొలెస్ట్రాల్కి సంబంధించిన ఇబ్బంది ఉంది అని. వీటిని స్క్రీన్ చేసుకుని మనం తగిన జాగ్రత్తలు తీసుకోవటం, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవటం, ఆహారపు అలవాట్లో జాగ్రత్తలు తీసుకోవటం, రెగ్యులర్గా టెస్టులు చేయించుకుని స్టాటిన్ అనే కొలెస్ట్రాల్ టాబ్లెట్స్, స్టాటిన్ కానీ ఇతర రకాల కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వాడటం వల్ల చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి నివారించుకోవచ్చు. కుటుంబంలో హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు రోజువారీ జీవితంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? కుటుంబంలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చిన్న వయసు నుంచే మనం అలర్ట్గా ఉండటం. ఫస్ట్ ఎక్సెసివ్ వెయిట్ ఉంటే వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవటం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయటం, డైలీ ½ అన్ అవర్ టు 45 మినిట్స్ వాకింగ్ కానీ ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయటం. ఆహారపు అలవాట్లలో కూరగాయలు ఆకుకూరలు అవి ఎక్కువ తీసుకోవటం, నూనె పదార్థాలు తగ్గించి తినటం. తర్వాత షుగరు బీపీ ఉన్నవాళ్ళు షుగర్ బీపీ అదుపులో పెట్టుకోవటం. స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ మానేయటం. తర్వాత ఒకవేళ మనకి హార్ట్ ప్రాబ్లం ఆల్రెడీ వచ్చిందనుకోండి, దాని సివియారిటీకి వెళ్లకుండా ఉంటాకి మనకి మెడిసిన్స్ జాగ్రత్తగా వాడుకుంటూ రెగ్యులర్ చెకప్స్ అనేది చూపించుకుంటూ ఉండాల్సి వస్తుంది. కుటుంబంలో వారసత్వంగా వచ్చే గుండె జబ్బుల ముప్పును మనం మార్చలేకపోవచ్చు, కానీ ముందస్తు పరీక్షలు, సరైన జాగ్రత్తలతో గుండె ఆరోగ్యాన్ని చాలా వరకు భద్రంగా కాపాడుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. హై బీపీతో పాటు రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పుడు ప్రతిరోజు రాత్రిపూట ఒక గ్లాస్ నీటిలో 5 నల్ల ద్రాక్ష, 2 బాదం పప్పుల్ని నానబెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని తీసుకోండి. అలాగే సాయంత్రం 7 గంటల లోపే రాత్రి భోజనాన్ని ముగించండి. ఈ జాగ్రత్తలు రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుతాయి, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి.